గురుగారు, మన వేదాంత శాస్త్రంలో ఒక మేకను, ఒక గోవుల కాపరిని విశిష్ట అద్వైతం, అద్వైతం తోటి పోలిస్తారు. ఈ అంశాన్ని ఎలా విశ్లేషించుకోవాలి? ఒక గోవుల కాపరి, ఒక మేక. మేకని లంబకర్ణము అంటారు సంస్కృతంలో. గోవుల కాపరిని అంటే ఆవుల్ని మేపేటువంటి వాడిని చిత్రగు అంటారు. 2 పదాలు ఉన్నాయి సంస్కృతంలో. వీటిని ఈ లంబకర్ణము అనేటువంటి పదాన్ని విశిష్టాద్వైతంతో పోల్చాడు. అలాగే చిత్రగు అనేటువంటి పదాన్ని అద్వైతంతో పోల్చారు. ఎట్లా? అందుకే నమస్కారం అమ్మ, నిజంగా మన సాహిత్యం అంత గొప్పది. ఒక మేకనేమో విశిష్టాద్వైతంతో పోల్చాడు, గోవుల కాపరినేమో చక్కగా చిత్రగు అనేటువంటి పదంతో అద్వైతంతో పోల్చాడు. ఎట్లా అంటే, పొడవైనటువంటి చెవులు కలిగినటువంటిది లంబకర్ణం అనే పదానికి అర్థం. పొడవైనటువంటి అంటే ఈ రెండింటి ద్వారా చిత్తు అచిత్తు అనేటువంటి ద్వారా స్వామిని చేరుకోవచ్చు అంటుంది విశిష్టాద్వైతం. మేక కూడా ఆ 2 చెవుల్ని ఇలా పట్టుకొని, ఆ లంబకర్ణాన్ని ఇలా పట్టుకొని, ఇట్లా గనక పట్టుకుంటే ఆ మేక చాలా సంతోషిస్తుందట. ఇట్లా పట్టుకొని ఇలా చూస్తూ ఉంటే మనం కూడా ఈ చిత్తు అచిత్తు అనేటువంటి రెండింటి దాన్ని పట్టుకొని ఆ ప్రకారి అంటారు వైష్ణవ పరిభాషలో. ఆ విష్ణుమూర్తి ఏదైతే భగవంతుడు ఉన్నాడో ఆయన దగ్గరికి వెళ్ళటం. కాబట్టి లంబకర్ణం విశిష్టాద్వైతాన్ని సూచిస్తుంది. ఆ 2 చెవులు చిత్తు అచిత్తు. ఇక గోవుల కాపరి చిత్రగు. గోవులు అనేకం ఉండొచ్చు, కానీ ఆ గోవుల యొక్క లక్షణాలన్నింటినీ తెలిసినటువంటి వాడు, వాటన్నింటినీ తనలో నింపుకున్నటువంటి వాడు ఒకే ఒక్కడు, గోవుల కాపరి. బాగా ఆవుల్ని గనక కాపలా కాసేటువంటి వాడికి ఏ ఆవు ఎలాంటిదో చెప్పేస్తాడు, ఏ గొడ్డు ఎలాంటిదో చెప్పేసేస్తాడు. గొడ్ల కాపరి అందుకే రోజు వాడికి అలవాటు ఉంటుంది. ఒరే, ఇవాళ ఇది ఇటు వెళ్తుందిరా, ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్తుందిరా, దీని మెడలో ఇది వేయండి. ఇంకా ఎక్కడ పడితే అక్కడ దూకకుండా ఉంటుంది. ఒరే, ఇది ఇష్టం వచ్చినట్టు వెళ్తుంది, దీనికి కాలికి కట్టేయండి, ఇది కొంచెం నెమ్మదిగా వెళ్తుందిరా. అందువల్ల ప్రతి ఆవు యొక్క లక్షణం ఆ గోవుల కాపరికి తెలుసు. అట్లాగే అన్ని సిద్ధాంతాలు, ఈ లోకంలో ఎన్ని రకాల సిద్ధాంతాలు ఉన్నాయో అన్ని రకాల సిద్ధాంతాలు ఒకటిలోనే పరివసిస్తే, ఒకటిలోనే కలిసిపోతే అది అద్వైతం. ఇక రెండోది అన్నది లేదు. ఎందుకనంటే ఇప్పుడు భయం అనేది ఎప్పుడు వేయకుండా ఉంటుందమ్మా? అభయం సత్వ సంశుద్ధి, సనాతన ధర్మానికి పాఠ్య గ్రంథం భగవద్గీత అని చెప్పుకున్నాం. అందులో దైవీ లక్షణాలని చెప్తూ మొట్టమొదట ఇదే మాట చెప్తాడు, అభయం సత్వ సంశుద్ధి. మొట్టమొదటి పదమే అభయము అన్నాడు. అభయము అని అంటే భయము లేకుండా ఉండటాన్ని అభయము అంటారు. భయం లేకుండా ఎప్పుడు ఉంటుంది? నేను మిమ్మల్ని వేరుగా భావించినంత వరకు మీరు నాకేమైనా చేస్తారేమో, మీరు బయటికి వెళ్ళిన తర్వాత నా గురించి ఏమన్నా అనుకుంటున్నారేమో, నన్ను నాశనం చేయడానికి ఏమైనా ప్రణాళికలు రచిస్తూ ఉన్నారేమో, అలా మిమ్మల్ని వేరే వ్యక్తి కింద నేను భావించుకుంటున్నంతసేపు, రెండో వ్యక్తి కింద నేను భావించుకుంటున్నంతసేపు నాకు భయం కలుగుతూ ఉంటుంది. ఈ గోడ యువతలో ఉన్నటువంటి నాకు, మీరు నేను ఒకటే కదా, ఈ సమస్త సృష్టి అంతా కూడా ఒకటే కదా, రెండవ వ్యక్తి అనేటువంటి వాడు ఎవరు లేరు కదా, ఉన్నదంతా ఒకటే భగవంతుడి యొక్క చిరునవ్వులు కదా, అందరిలోనూ భగవంతుడు ఒకడే కదా అనేటువంటి భావంతో అంతా భగవంతుడు, సర్వవ్యాపకుడు, అంతా ఒకటే అని చెప్పేటువంటిది అద్వైతం. రెండోది లేదు. ఆ భావన వచ్చినప్పుడు ఎవరి గురించి మనం భయపడిన అవసరంలా, దాన్ని అభయము అంటారు. ఈ అభయము లక్షణం అందరికీ రాదుటమ్మా. దైవీ లక్షణాలతోటి, దైవ లక్షణాలు ఎవరైతే ఉన్నాయో ఆ లక్షణాలతో పుట్టినటువంటి వాళ్ళకి మాత్రమే ఈ అభయ లక్షణం వస్తుంది. మనందరం కూడా అటువంటి అభయ లక్షణం నేర్చుకోవాలట. అందుకనే అభయం నేను ఇస్తున్నాను అంటాడు శ్రీరామచంద్రమూర్తి రామాయణంలో. అందువల్ల మనకి రావాలి అంటే ఏం చెయ్యాలి? శ్రీరామచంద్రమూర్తిని శరణు వేడాలి. ఎవరు నన్ను శరణు వేడినప్పటికీ వారికి నేను అభయం ఇస్తాను అని అంటాడు. వెంకటేశ్వర స్వామి వారి కూడా నా కాళ్ళకి నువ్వు మీరు మొక్కండిరా ఇలా అని చూపిస్తాడు కదా. ఇలా చూపిస్తూ ఉంటే అర్థం ఏమిటి? నా కాళ్ళని కనుక మీరు శరణు వేరుకుంటే నేను మీకు అభయం ఇస్తాను అంటే రెండవది వేరు లేదు, అన్నీ ఒకటే అనేటువంటి తత్వం ఇచ్చాడు అనుకో అమ్మ, ఇక మనం భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతా ఒకటే, చేసేవాడు చేయించేవాడు ఒకటే అన్న తత్వం మనలో చెప్పినంత తేలిక కాదు ఇది. ఆ తత్వం మనలో పెరగాలి అని అంటే అదిగో ఆ స్వామిని మనం నమ్ముకోవాలి.
ఆ అభయం ఇస్తాడు. అభయం అంటే పదం అది చిత్రగుహు, గోవుల కాపరి అనేటువంటి పదంలో చెప్పింది. కాబట్టి ఈ రెండు పదాలు ఒకటి విశిష్టాద్వైతానికి ఒకటి అద్వైతానికి ప్రతీకలని చెప్పి మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి.